తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రామిసులు చేశారో వాటిలో మొదటిగా ప్రమాణ స్వీకారం చేస్తానే దాదాపు 5 జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. ఆ 5లో కూడా నిరుద్యోగ యువత చాలా బాధపడుతూ 5 ఏళ్లలో ఎలాంటి ఉద్యోగాలకు నోచుకోలేక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలకి 2019లో ఓటేసిన యువత కోసం మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి 16,000 పైచీలకు ఎంప్లాయ్మెంట్తో ఈరోజు మొదటి జీవో రిలీజ్ చేయడం జరిగింది. యువత అంతా కూడా ఇందుకు రాష్ట్రం మొత్తం హర్షం తెలుపుతా ఉంది, నిరుద్యోగ యువత మొత్తం కూడా హర్షం తెలుపుతా ఉంది. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, పెట్టుబడులు రాబట్టేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యువత అంతా కూడా ఒక భరోసా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అందరూ కూడా ఒక భరోసాతో ఉన్నారు. ఇది చాలా స్వాగతించదగ్గ పరిణామం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మనకు అంతకుముందే అనుకున్న కొత్త మాధవరంలో కుటుంబాన్ని నాశనం చేసి 3 ఎకరాల 15 సెంట్లు వీళ్ళు లాక్కొని మాకు భూమి ఉందా లేదా అనే పరిస్థితిలో వాళ్ళందరూ కూడా సూసైడ్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో అయితే కొన్ని అగ్రవర్ణాల వాళ్ళకు కూడా డీకేటీ భూములు, వాళ్ళ వర్ణాలకు కూడా డీకేటీ భూములు ఉన్నాయి. ఇవన్నీ పెరుక్కుంటారేమో, రాత్రిపూట నిద్ర లేకుండా, పగుల్లో నిద్రపోలేకుండా చాలా అవసరమైన జనాలు ఉన్నారు. ఈరోజు రైతులందరూ కూడా మమ్మల్ని పెరుక్కుంటారేమో అంటే, పెరుక్కునే వాడికి మన భేదాలు ఉండదు, ఎవడైనా పెరుక్కుంటాడు. ఈ యాక్ట్ పెట్టడమే భూములు పెరుక్కోవడం కోసం. దాంట్లో క్లాసులు చూసామంటే మనం ప్రతిదీ కూడా పెరుక్కునే దానికి వీలుగానే వాళ్ళన్నీ కూడా చట్టాలు తయారు చేసుకున్నాం. ఇదంతా ఏంటంటే ఒక పథకం ప్రకారం పులివెందల్లో మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, ఏదో ఇతను పెద్ద మనిషి కదా పోయి పలకరిద్దామని చెప్పిపోతే ఏం చేస్తానో అడిగాంట. ఏముంది స్వామి, 2 ఆవులు పెట్టుకుని బతుకుంటాను, ఎవరే 2 ఆవులు నీకెందుకురా, ఒక ఆవిడ కట్టేసిపో అన్నాడు. ఇది వాళ్ళ పద్ధతి. పులివెందుల పద్ధతి ఏంటంటే 2 ఆవులు మనకుందంటే ఒక ఆవిడ కట్టేసిపోయారన్న పద్ధతి. అదే పద్ధతిని రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నించి విఫలైనాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు మొత్తం పులివెందులు చేయాలి రాష్ట్రాన్ని అనుకున్నారు, భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చట్టాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకొని చేయాలనుకున్నారు. అలాంటిది మొత్తం వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి ఈరోజు ప్రజలు మొత్తం ఏకతాటిపై నిలిచి అందరూ కూడా చంద్రబాబు నాయుడు తప్పితే వేరే దిక్కు లేదు మాకు, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్నే మేము చంద్రబాబు నాయుడు గారే 35 రూపాయలతో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ పెన్షన్ ని 200 చేసి 200 నుంచి ఒకే ప్రమాణంలో 2,000 చేసి అందరికీ అందుబాటులో అందించి పేదలకి అందరికీ అందించాడు. 3,000 ప్రామిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా 250 పెంచుకుంటూ వచ్చి ఆయన లాస్ట్ ఇయర్ లో ఎలక్షన్ దగ్గర అవుతుందనగా ఆ రోజు 3,000 ఇవ్వడం జరిగింది. ఈ పార్టీలో అలా కాకుండా ఈరోజు విశ్వసనీయతకు మారుపేరైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4,000 అట్ ఏ టైం ఈరోజు పెన్షన్ మీద సంతకం చేయడం జరిగింది. ఇంకెవరు క్వశ్చన్ చేయడానికి, మాట్లాడడానికి కూడా లేదు. పోయిన 3 నెలల్లో తగ్గిన ఆ 1,000 రూపాయలు కూడా, ఏప్రిల్ నుంచి వచ్చే 1,000 రూపాయలు కూడా జూన్లో ఈ నెల ఇచ్చే పెన్షన్లు అయితే 7,000గా ఇవ్వడం జరుగుతుంది. అదే కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ మీద పార్టీ పక్కాగా ఉంది. తెలుగుదేశం నాయకులు కూడా దీని మీద పక్కాగా ఉన్నారు. దీనికోసమే జీవో చేయడం జరిగింది. ఇకపోతే అన్నా క్యాంటీన్ 5 రూపాయలతో భోజనం చేసి పల్లెల నుండి వచ్చేవాళ్ళు, కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు, ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు పోయి చేయడం కోసం ఎన్టీఆర్ స్మారకంగా, ఎన్టీఆర్ గుర్తుగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని ధ్వంసం చేసి నడిపేదాన్ని కూడా నడపనీయకుండా చేసింది వైఎస్ఆర్ పార్టీ. అలాంటిది ఏమి కాకుండా ఈరోజు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. పోతే ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. వారు కూడా చెప్తారు పార్టీ ఎంత చేస్తుంది, ఆయన కూడా ఎంత చేస్తారని ఆయన కూడా చెప్తున్నారు. మన వాళ్ళు ఎవరైనా వితరణ కలిగిన అంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోతే స్కిల్ సైన్సెస్, ఈరోజు యువత నాదెల్ల సత్య అలాగా ఈరోజు తయారు కావాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆయన అందరినీ కూడా తయారు చేయడం కోసం స్కిల్ సైన్స్ ఏర్పాటు చేశాడు. తెలివిన్నోడు తెలివినంత వరకు వర్క్ చేసుకుంటాడు. అవకాశాలు కల్పిస్తాం మనం. వాడు ఎంత దూరం వర్క్ చేయాలో అంత దూరం వర్క్ చేసుకుంటాడు. ఈ 5 జీవోలు తెచ్చి రాష్ట్రాన్ని సంతోషంగా, సుఖంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. యువతకు కానీ, తాత అవ్వలకు కానీ, అలాగే పెన్షన్ తీసుకున్న తాత అవ్వలకు కానీ, మిగతా మధ్యతరగతి కుటుంబాలకైతే అందరం కూడా సంతోషపడే విధంగా మొదటి నుంచే కూడా చేయడం జరిగింది. దీని అందరూ కూడా మేము హర్షాతిరేకం వెలిపిస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా దీని అందరూ కూడా, మీరు కూడా, మీడియా అందరూ కూడా ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇప్పుడే ఆయన స్టార్ట్ చేశాడు. 100 తప్పులు చేశాడు ఆయన. 100 తప్పుల తర్వాత మనం ప్రశ్నిద్దామని. తప్పులు చేసే చరిత్ర వైఎస్ కుటుంబాన్ని, నారా కుటుంబాన్ని కాదు. ఎప్పుడు తప్పులు చేయని ఘనత, చట్ట ప్రకారం నడుచుకునేవాళ్ళు నారా కుటుంబం. కాబట్టి అటువంటి పరిస్థితి మాకు రాదు.
చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పులు చేయరు, మీరు కూడా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, అబద్ధపు ప్రచారాలు ఉంటే మీరే తిప్పికొట్టాలని కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై